నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో విశ్వమోహన్ బాబు గారు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు రెగ్యులర్‌గా. సో, మనకి తెలియని ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు. అఫర్మేషన్స్ చెప్తూ ఉన్నారు. దాన్ని పాటించటం వల్ల మన లైఫ్ స్టైల్ మారిపోతూ ఉంటుంది. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా భార్యాభర్తలకు సంబంధించి ఇది చాలా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. చాలామంది పక్కన వాళ్ళని కంపేర్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు హింసించుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ఒక రకంగా నష్టపోతూ ఉంటారు. అది ఏ రకమైన నష్టం జరుగుతుంది? అది ఎంతవరకు దారి తీస్తుంది అది? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. నాకేమండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్. వెరీ గుడ్. చెప్పండి. మీతో వీడియోస్ చేసిన దగ్గర నుంచి ఇంకా సూపర్‌గా అది, అది, అది. అంతే, అంతే. రైట్. చెప్పండి. సో, ఇప్పుడు మామూలుగా భార్యాభర్తల విషయానికి ముందు పెళ్లి చేసుకునేటప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా మాట్లాడుకొనే పెళ్ళిళ్ళనేవి సెటిల్ అవుతూ ఉంటాయి. అవునవును. పెళ్లి అయిన తర్వాత పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఒక జాబ్ విషయంలో కంపేర్ చేసుకుంటారు. ఆ జాబులు, ఇన్‌కమ్ విషయంలో కంపేర్ చేసుకుంటే ఒక ఒక అందంగా ఉంటుంది. కాసేపు యాక్సెప్టబుల్ అది. కానీ పక్కన వాళ్ళ హైట్‌లతో, పక్కన వాళ్ళ అందంతో, పక్కన వాళ్ళ జుట్టుతో, అసలు పక్కన వాళ్ళు అలా ఉన్నారు, మనం ఇలా యెస్. ఉన్నాం. అవునవునవును. నువ్వేంటి ఇలా ఉన్నావు? పొద్దున్న లేసి ఏడుపు మొహంతో ఉన్నావేంటి అని భార్యనంటాం. లేదా భర్తను కూడా ఏంటి ఇలా ఉన్నారు అని భార్య కూడా మాట్లాడటం. ఇలా రకరకాలుగా ఈ కాలంలో చాలా వరకు ఇలాంటివి చూస్తూ ఉన్నాం. దీని నుంచి ఓవర్‌కమ్ అవ్వాలి, ఫ్యామిలీస్ మంచిగా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? మీరేం అఫర్మేషన్? ఖచ్చితంగా అండి. మంచి క్వెషనే అండి. భార్యాభర్తలు ప్రతి మానవుడికి అవసరం ఇది. భార్య అయినా అవసరమే, భర్తలైనా అవసరమే. చాలామంది లవ్ మ్యారేజ్ కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో పెద్దోళ్ళు ఇప్పుడు ఏ తల్లిదండ్రి పిల్లల్ని చెడిపోమని ఎప్పుడు కోరుకోరండి. వాళ్ళు నీకు ఒక సంబంధాన్ని చూస్తున్నారంటే నీ మంచి కోసమే చూస్తారు. మంచి జాబ్ ఉంది. నీకన్నా అందం ఒక తక్కువైనా గానీ మన కూతురిని బాగా చూడగలడు. మా కూతురు అందంగా ఒక మంచి జీవితాన్ని ఇవ్వగలడు. సంతోషంగా పెట్టుకోగలడని ఆలోచించే చేస్తారు. అదే కొంతమంది తల్లిదండ్రులు చూసిన సంబంధాలు వద్దనుకునేసి వాళ్ళే లవ్ చేసి వాళ్ళే ఇష్టపడి చేసుకునేస్తారు. సరే, ఓకే. నువ్వు చేసుకున్నా ఓకే. తల్లిదండ్రులు చేసినా ఓకే. కొంతమందికి మంచి అందగత్తెనే సూచి చేస్తారు. మాకు అబ్బాయి కొంచెం సరిలేకపోయినా మంచి అమ్మాయినే, ఇద్దరు బాగుండే వాళ్ళని కూడా సెట్ చేస్తారు. ఇలా కుదురుతూ ఉంటాయి. ఓకే. అప్పుడు ఇష్టపడే కదా చేసుకున్నారు మీరు. పెళ్లి చేసుకునేటప్పుడు తల్లిదండ్రులు చూపించినా గాని నువ్వు అదే ఇష్టపడే కదా అదే చేసినావు. నేను కూడా అదే చెప్పానండి. యెస్. ఇష్టపడి చేసుకుంటారు. తర్వాత ఇష్టపడే కదా కంపేర్ చేసుకున్నావు. తర్వాత ఎందుకు ఎవరో ఇతరుల గురించి ఎందుకు కంపేర్ చేస్తావు నువ్వు? వాళ్ళని చూసి వాడు బాగున్నాడే, ఈమె బాగుందే, నా భార్య బాగలేదే, నా భర్త బాగలేదే అని ఎందుకు అనుకుంటావు? వాళ్ళ మీద దృష్టి ఎందుకు, నీకు అవసరం లేదు కదా! నీ భర్త బాగున్నాడని, బాగున్నాడు, బాగున్నాడు, బాగున్నాడు అని నువ్వు అనుకుంటూ ఉండు. వాడు బాగానే ఉంటాడు ఇంకా. నీకు అంటే నువ్వు బాగున్నావని క్రియేట్ చేసినావు మైండ్‌లో. ఇంకా అందం కనిపిస్తాడు నీకు. అదే భర్త, నా భార్య బాగలేదు, ఇతరులను వేరే అమ్మాయిలను చూసినాడనుకో, ఒరేయ్! ఈ అమ్మాయి భలే ఉందే, ఈ అమ్మాయినే చేసుకొనుంటే పోయుండే. ఇంకొకటి భార్యని చూడడమో, లేక ఇంకొక అమ్మాయిని చూడడమా, బాగలేదని ఇప్పుడు ఆ రోజు మాత్రం చూసినావు. నచ్చే కదా చేసుకున్నావు. ఈరోజు ఎందుకు నచ్చలేదు? నా భార్య బాగుంది. ఇతరులను ఆలోచించే విధానం వదిలేయమన్నాను. ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో నువ్వు నీ భార్య మీద దృష్టి పెట్టేయి. నా భార్య బాగుంది. నా భార్య బాగుంది. బాగుంది, బాగుంది, బాగుంది అన్నవంటే నీ భార్య అందగత్తెగా కనిపిస్తది నీకు. రోజు రోజుకి ఇంప్రూవ్‌మెంట్ అయిపోతది. నీవు ఆలోచించే విధానం పాజిటివ్‌గా అలా ఆలోచించాలి. ఎలా మారిపోతారండి? నువ్వు ఆలోచించే విధానమే అండి కారణం. నా భార్య అందంగా ఉన్నదంటే అందంగానే తయారవుతూనే ఉంటది డైలీ. నీ థాట్స్ రిలీజ్ అయింది గదా! నీది రిలీజ్ అయింది గదా! తెలియకుండానే ఆమె అందంగానే తయారై ఉంటది. వచ్చే లోపల నువ్వు ఆఫీస్ నుంచో లేక పనికి పోయేసి వచ్చినా ఉంటే నిట్టుగా ఉంటది అందంగా. అబ్బా! అనిపిస్తది. అబ్బా! అన్నట్టు అనిపిస్తది. ఏంది నీ భార్య అందంగా ఉంది, నా భర్త అందంగా ఉన్నాడని. ఎప్పుడైతే ఆలోచన విధానము కారణం, దీనికంతా ఏంది ఆలోచించే విధానం. ఇంకొంతమంది ఉంటారు. ఇతరులు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అవును. అవును. వాళ్ళ ఇళ్ళలో వచ్చి పక్కింటి వాళ్ళు కూర్చోవడమో, లేక ఎక్కడైనా ఒక సినిమాకెళ్ళినప్పుడు, లేక ఒక ఫంక్షన్‌కెళ్ళినప్పుడు, ఎంత బాగున్నావు, ఎలా నచ్చారు ఎంత వాళ్ళు? ఫంక్షన్‌కెళ్ళినప్పుడు, ఏదైనా ఒక దీంట్లో కలిసినప్పుడు, "ఏంది ఇంత అందంగా ఉన్నాడు మొన్నవే, నీ ఎలా కట్టుకున్నావు అతన్ని?" వాళ్ళకి సంబంధమే లేదండి ఇది. వాళ్ళకి అసలు సంబంధమే లేదు. వాళ్ళు కుటుంబాన్ని ఆలోచించరు. అందుకే ఇతరుల మీద పడతారు. చూడు, ఇప్పుడు ఏ సమస్య లేదు. వీళ్ళు భార్యాభర్తలు హ్యాపీగా ఉన్నారు. "నువ్వు ఇంత అందంగా ఉన్నావు, ఎలా కట్టుకున్నావు అతన్ని? నీకు అతనికి ఒక్కరు కూడా మ్యాచ్ కాలేదే. ఏంది నువ్వు ఇంత అందగత్తె" అనేస్తారు. ఆడేం మ్యాచింగ్ ఏమని బాగానే ఉంది. ఇవి చెప్పే విధానంలో ఈ మైండ్ మళ్ళీ ఆలోచన పడిపోతుంది. ఆ థాట్స్ రిలీజ్ అయ్యిండ్లా, ఆమె చెప్పుండ్లా. ఇప్పుడు ఇంటికొచ్చి కూర్చొని ఈమె, "అవునా, నా ఫ్రెండ్ ఇలా చెప్పిందే, నా భర్త కొంచెం అవును సరిలేదే." ఆ ఆలోచించే విధానంలో సరిలేదని చూపిస్తది. ఆమె ఏమి చెప్పినా గానీ, "ఏ మెయ్, నా భర్తకేమి లోటా?
నా భర్తకి ఏమైనా లోటు నేను ఇష్టపడి చేసుకున్నాను. నా భర్త ఒక మహేష్ బాబు లాగా ఉన్నాడని చెప్పుకోయమే. ఓకే. ఇంకా బాగా మహేష్ బాబు కన్నా అందంగా ఉన్నాడని చెప్పుకోయమే అని అనుకున్నామంటే ఆమె థాట్స్ అక్కడ చనిపోతుంది. ఓకే. ఆమె థాట్స్ అక్కడ చనిపోతుంది. ఒరేయ్! మనం ఏం చెప్పినా ఈ అమ్మాయి వినేటట్లేదని అక్కడ చనిపోయింది. నువ్వు అందంగా ఉన్నాడంటే అందంగా చూపిస్తది. అదే భర్తలు ఇతరులు చెప్పినప్పుడు ఏదో ఫ్రెండ్స్‌లు కలిసిన "రేయ్! ఇంత అందంగా ఉన్నావు ఎలారా చేసినారు మీ ఇంట్లో వాళ్ళు? ఎలారా కట్టించినారు? లేక ఎలారా లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు?" అని చెప్తా ఉంటారు. అంటే వాళ్ళు చెప్పుడు మాటలు వినకూడదు. అందుకే చెప్పాను. పక్క వాళ్ళ గురించి ఆలోచించకూడదు. పక్క వాళ్ళ గురించి విమర్శించకూడదు. పక్క వాళ్ళ గురించి పక్క వాళ్ళ సలహాలు వినకూడదు. ఓకే. చాలా ఎక్సలెంట్ సీక్రెట్ ఇది. పక్క వాళ్ళ గురించి ఆలోచించకూడదు. పక్క వాళ్ళని విమర్శించకూడదు. పక్క వాళ్ళ సలహాలు మనం తీసుకోకూడదండి. ఆ తీసుకోవడం వల్ల అప్పుడు ఎంత సమస్యలకు పడతామంటే కుటుంబాలు విడిపోయినటివి చాలా ఉన్నాయి దీనివల్ల. అవును. అవును. డైవర్స్‌లకు కూడా వెళ్ళిపోయినారు. విడిపోయి కూడా వేరే వేరే మ్యారేజ్‌ల తర్వాత ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ. ఓకే. తర్వాత ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు కాల్స్ వస్తుంటాయి. నా క్లాసులోనే జరిగి ఉన్న పర్సనల్ అపాయింట్మెంట్‌లో బోలెడు కాళ్ళు కాడ పడి ఏడ్చినోళ్ళు ఉన్నారు బోలెడు నా కాళ్ళు కాడ. మీరు చెప్పింది ఎక్సలెంట్ అండి. నేను తప్పు చేశానండి అనేసి అన్నవాళ్ళు. అంటే ఇప్పుడు ఈమెను వదిలేసి ఇంకొక భార్యని కట్టుకుంటే ఈమెకన్నా అందగత్తెనే అని అనుకుంటున్నాడు. అక్కడికి పోయి దిగిన తర్వాత కదా తెలిసింది ఆయనకి. లోటు. లోటు ఎంత లోటు ఉంది అని పైన చూసినానా గాని లోపల ఎంత లోటు ఉంది అని తెలిసిపోతది అప్పుడు. నా భార్య ముద్దుల భార్య అందగత్తె అదే అది వదిలేసినాను అని ఫీల్ అయినోళ్ళు బోలెడు మంది. అదే భర్తను వదిలేసి ఇంకొకరితో కూడా వెళ్ళిపోయినోళ్ళు, ఇంకొకరిని చేసుకున్నవాళ్ళు, భార్యలు ఫీల్ అయినోళ్ళు బోలెడు. కాబట్టి ఎవరి మాటలు వినకండి. మీరు ఇష్టపడే చేశారు. ఇష్టపడే లవ్ చేసే చేసుకున్నారు. పెద్దల సమస్యలు ఆ రోజు ఒప్పే చేసుకున్నారు. ఎవరు ఏం చెప్పినా మైండ్‌లోకి తీసుకోకండి. నా భర్త అందంగా ఉన్నాడు. నా భార్య అందంగా ఉన్నాడు. నాకు హ్యాపీగా ఉంది. నా జీవితం హ్యాపీగా ఉంది. ఐ డోంట్ కేర్ ఇతరుల మాటలు తీసేయండి. ఎప్పుడైతే ఇలా చేసుకుంటావో నీ కుటుంబం అందంగానే ఏర్పడుతుంది. నీవు కూడా ఆ సంతోష జీవితాన్ని అనుభవిస్తావు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్. నేను నా భర్త చాలా సంతోషంగా, చాలా ఆనందంగా మంచి లగ్జరీ లైఫ్‌ని అనుభవిస్తున్నందుకు విశ్వానికి, డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. థాంక్ యూ యువర్ థాంక్ యూ మనీ. ఓకే. విశ్వానికి, డబ్బులకి. డబ్బులకి థాంక్ యూ చెప్పేశారు. థాంక్ రైట్. యూ. ధన్యవాదాలు. థాంక్ యూ అండి. సో, ఇదండి. మీరు ఈ కంపారిజన్ అనేది కొంచెం తగ్గించుకోవటం వల్ల, కొంచెం కాదు అసలు పూర్తిగా వదిలేయాలన్నట్టుగా చెప్తున్నారు విశ్వమోహన్ బాబు గారు. ఒకసారి పాటించి చూడండి. మీ లైఫ్ ఎంత అద్భుతంగా మారుతుందో మీరే గమనిస్తారు. ఎలా అనిపించింది ఈ వీడియో? కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారా? స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారు కదా మరి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ బాబు గారిని కలిసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.